హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్, సో ఆ రెండింటికి కంపారిజన్ చూద్దాం. సో స్క్విరల్ కేజ్ మోటార్ యొక్క కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మిషన్ యొక్క కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ చూద్దాం. సో దాంతోపాటు స్లిప్ అంటే ఏంటి, ఆ స్లిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసామంటే కన్స్ట్రక్షన్ పార్ట్ చూసాం. సో 3-phase ఇండక్షన్ మిషన్ అంటే ఏంటి, అందులో ఏ పార్ట్స్ ఉంటాయి ఏంటి అనేది చూసాం కదా. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే స్క్విరల్ కేజ్ రోటర్ అనేది ఎలా ఉంటుంది, సో దాన్ని దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, సో దాని యొక్క ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంటుంది, సో దాని గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. అదేవిధంగా ఓన్ రోటర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. ఫస్ట్ వన్ ఏంటంటే స్క్విరల్ కేజ్ ఇండక్షన్ రోటర్. స్క్విరల్ కేజ్ రోటర్. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క స్క్విరల్ కేజ్ రోటర్ అనేది సో ఇక్కడ చూడండి. సో స్క్విరల్ కేజ్ రోటర్ అనేది జనరల్గా దీన్ని దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే మనము సిలికాన్ స్టీల్ అనే దాంతో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం అన్నమాట. సో జనరల్గా ఈ యొక్క స్క్విరల్ కేజ్ రోటర్ అనేది దేంతో, ఇది స్క్విరల్ కేజ్ రోటర్ అంటే ఇది. సో దీన్ని జనరల్ దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే మనము సిలికాన్ స్టీల్. సో సిలికాన్ స్టీల్ అనే దాంతో మనం దీన్ని లామినేట్ చేసుకుంటాం అన్నమాట, లామినేషన్ చేస్తాం. నెక్స్ట్ మనం తీసుకునే ఈ యొక్క రోటర్ అనేది దీని యొక్క లామినేషన్ తీసుకుంటాం కదా. ఆ యొక్క లామినేషన్స్ అనేటివి ఎలా తీసుకుంటాం అంటే మనము థిక్ లామినేషన్స్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ తీసుకునేది ఎలా ఉంటాయంటే నాకు థిక్ లామినేషన్స్ తీసుకుంటాం. సో థిక్ లామినేషన్ తీసుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే ఈ స్క్విరల్ కేజ్ రోటర్ ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే నాకు చాలా తక్కువ ఉంటుంది. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే నాకు 1 to 4 Hz ఉంటుంది అనమాట. సో మనం తీసుకునే స్క్విరల్ కేజ్ రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే నాకు 1 to 4 Hz ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఈ లామినేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఈ యొక్క ఎడ్డీ కరెంట్ లాస్ ఏదైతే ఉందో రోటర్ కోర్లో ఆ యొక్క ఎడ్డీ కరెంట్ లాస్ రెడ్యూస్ చేసుకోవడానికి. యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ యొక్క స్క్విరల్ కేజ్ రోటర్లో ఈ యొక్క ఎడ్డీ కరెంట్ లాస్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఎడ్డీ కరెంట్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎడ్డీ కరెంట్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ఫ్రీక్వెన్సీ, సో ఇప్పుడు ఎడ్డీ కరెంట్ లాస్ తక్కువ ఉంటుంది కాబట్టి సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఫ్రీక్వెన్సీ కూడా సో మనకు ఆ రోటర్ దగ్గర ఉండే ఫ్రీక్వెన్సీ కూడా ఇది ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో అది సో దానికోసం అంటే ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాస్ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ థిక్ లామినేషన్స్ అనేది తీసుకుంటాం రోటర్ కోర్లకి. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ స్టేటర్ కోర్ అనుకోండి, ఈ స్టేటర్ కోర్లో మనం ఏం చేస్తారంటే అంటే ఈ యొక్క స్క్విరల్ కేజ్ రోటర్లో తీసుకునే స్టేటర్, సో ఇక్కడ స్టేటర్ కోర్ మాత్రం ఏం చేస్తామంటే మనం థిన్ తీసుకుంటాం అన్నమాట. సో స్టేటర్ కోర్కి మనం తీసుకునే లామినేషన్స్ ఎలా ఉంటాయంటే స్టేటర్ కోర్లో థిన్ లామినేషన్ తీసుకుంటాం. సో స్టేటర్ కోర్లో ఏమో థిన్ లామినేషన్స్, అదేవిధంగా రోటర్కి ఏమో థిక్ లామినేషన్స్ తీసుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే మనం తీసుకునే స్క్విరల్ కేజ్ రోటర్ కానీ ఓన్ రోటర్ కానీ మనం తీసుకునే వాటి యొక్క అవుటర్ స్టేటర్ ఏదైతే ఉందో ఆ స్టేటర్ అనేది రెండింటికి సేమ్ ఉంటుంది, బట్ రోటర్ ఒక్కటే మనకు డిఫరెన్స్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు స్టార్టింగ్ మనం తీసుకునే ఈ యొక్క స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మిషన్ యొక్క రోటర్ ఎలా ఉంటుంది అంటే నాకు సో ఇక్కడ చూడండి. సో అంటే నార్మల్గా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది సో నార్మల్ కండిషన్లో ఈ విధంగా ఉంటుంది ఇది. సో మనం తీసుకునే రోటర్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తారంటే స్క్యూయింగ్ చేస్తాం అన్నమాట. స్క్యూడ్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఈ కాఫర్ బార్స్ ఉంటాయి కదా, సో వాటిని కొంత యాంగిల్తో షిఫ్ట్ చేసుకుంటాం అన్నమాట. సో దానికి యాక్టివ్ లెంత్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో అది ఎందుకు ఏంటని చెప్తాను నేను. సో వీటిని ఏమంటారంటే ఎండ్ రింగ్స్ అంటారు వీటిని. సో వీటిని ఏమంటామంటే మనము ఎండ్ రింగ్స్ అంటారు వీటిని. సో ఎండ్ రింగ్స్ అంటారు. సో అదేవిధంగా ఇది షాఫ్ట్ అన్నమాట ఇది. సో మనం తీసుకునే షాఫ్ట్. సో వీటిని ఏమంటారంటే మనకు
కాఫర్ బార్స్ అంటారు, వీటిని కాఫర్ బార్స్ అంటారు. సో ఇన్నర్గా మనం ఏదైతే ఇక్కడ రోటార్ తీసుకున్నామో ఈ యొక్క రోటార్ ఇన్నర్గా మనం ఏం చేస్తారంటే సెమీ క్లోజ్డ్ టైప్ తీసుకుంటాం అన్నమాట, స్లాట్స్. సో స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్లాట్స్ అనేటివి సెమీ క్లోజ్డ్ టైప్ తీసుకుంటాం. యాక్చువల్గా ఇది వేరే విధంగా ఉంటుంది, నేను ఇలా గీయేస్తున్నాను ఇంకా పాసిబిలిటీ లేక. సో ఇక్కడ తీసుకునే స్లాట్స్ అని ఎలా ఉంటాయంటే నాకు సెమీ క్లోజ్డ్ టైప్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇవి ఏంటంటే ఇవి సెమీ క్లోజ్డ్. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసినాం క్లోజ్డ్ అంటే ఏంటి, ఓపెన్ టైప్ అంటే ఏంటి, సెమీ క్లోజ్డ్ అంటే ఏంటి అని. సో ఆ యొక్క సెమీ క్లోజ్డ్ స్లాట్స్ అనేవి ఇక్కడ మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏదైతే మనకు రోటార్ ఉందో ఆ రోటార్ అవుటర్ పెరిఫెరీలో మనం తీసుకునే ఈ యొక్క సెమీ ఓపెన్ టైప్ స్లాట్స్ అనేటివి ప్లేస్ చేసుకుంటాం. సో మనకు రోటార్ అవుటర్ పెరిఫెరీ ఏదైతే ఉంటుందో ఆ రోటార్ పెరిఫెరీ అవుటర్ సర్ఫేస్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సెమీ ఓపెన్ టైప్ స్లాట్స్ అనే వాటిని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ హెవీ కాఫర్ బార్స్ అనేవి తీసుకుంటాం, ఇన్సర్ట్ చేస్తాం హెవీ ఇందులో, అంటే ఇక్కడ వీటిలో హెవీ కాఫర్ బార్స్ అనేవి తీసుకుంటాం ఈ యొక్క స్లాట్స్లో, హెవీ కాఫర్ బార్స్ అనేవి. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఒక క్లోజ్డ్ పాత్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ రోటార్ బార్స్ని షార్ట్ సర్క్యూట్ చేసుకుంటాం. సో ఈ యొక్క రోటార్ బార్స్ని షార్ట్ సర్క్యూట్ చేసి వాటికి ఎండ్లో మనం ఏం చేస్తారంటే ఎండ్ రింగ్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటాం. సో ఈ యొక్క రోటార్ బార్స్ ఏవైతే ఉన్నాయో కాఫర్ రోటార్ బార్స్ని వాటిని షార్ట్ సర్క్యూటెడ్ చేస్తాం. ఆ యొక్క షార్ట్ సర్క్యూట్ దేంతో చేస్తామంటే మనం ఎండ్ రింగ్స్తో చేస్తాం. ఇక్కడ ఎండ్ రింగ్స్ ఎందుకు చేస్తామంటే ఇక్కడ నాకు కరెంట్ అనేది పాస్ అవడానికి, అంటే వన్ బార్ నుంచి అనదర్ బార్కి కరెంట్ అనేది పాస్ అని అవడానికి ఈ యొక్క ఎండ్ రింగ్స్ అనేవి యూజ్ అవుతాయి, మనం తీసుకునే ఎండ్ రింగ్స్ అనేవి. ఓకేనా. సో మనం తీసుకునే కాఫర్ బార్స్ని త్రూ ఎండ్ రింగ్స్ ద్వారా మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఈ యొక్క ఎండ్ రింగ్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఒక బార్ నుంచి ఇంకో బార్కి కరెంట్ అనేది పాస్ అని అవడానికి కోసం మనం తీసుకుంటాం. సో జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క ఎండ్ రింగ్స్ అనేటివి సో దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే వీటిని, సో ఇక్కడ చూడండి. సో ఎండ్ రింగ్స్ అనే వాటిని ఏం చేస్తామంటే మనము ఫోర్జ్డ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. స్పెషల్ కాఫర్తో ఫోర్జ్డ్ చేస్తారన్నమాట, స్పెషల్ కాఫర్ అంటారు దాన్ని. ఆ యొక్క స్పెషల్ కాఫర్ అనే మెటీరియల్తో దీన్ని ఫోర్జ్డ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ యొక్క ఎండ్ రింగ్స్ని ఫోర్జ్డ్ ఎందుకు చేస్తారంటే గుడ్ మెకానికల్ స్ట్రెంత్ కోసం, సో మెకానికల్ సపోర్ట్ కోసం. సో గుడ్ మెకానికల్ సపోర్ట్ కోసం మనం ఏం చేస్తాం ఇలా తీసుకుంటాం అన్నమాట, గుడ్ మెకానికల్ సపోర్ట్. దేనికి మనం తీసుకునే రోటార్కి. సో గుడ్ మెకానికల్ సపోర్ట్ దానికోసం మనం ఏం చేస్తారంటే దీన్ని ఫోర్జ్డ్ చేస్తాం. ఫోర్జ్డ్ స్పెషల్ కాఫర్ అనే దాంతో మనం ఈ యొక్క ఎండ్ రింగ్స్ దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకునే దాని యొక్క స్ట్రెంత్ ఆఫ్ ఎండ్ రింగ్స్ అనేది దాని మామూలుగా ఉండే దానికంటే కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు దీన్ని ఫోర్జ్డ్ చేయడం వల్ల. సో దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు దాని యొక్క మెకానిక్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా మనం తీసుకునే ఎండ్ రింగ్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏంది ఆ ప్రాపర్టీస్ అంటే మనకు, సో మనం తీసుకునే ఈ యొక్క ఎండ్ రింగ్స్ అనే వాటికి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే గుడ్ మెకానికల్ స్ట్రెంత్ ఉండాలా, దాంతోపాటు గుడ్ కండక్టివిటీ అనేది ఉండాలా. గుడ్ మెకానికల్ స్ట్రెంత్ ఉండాలి, గుడ్ మెకానికల్ స్ట్రెంత్ ఉండాలి, దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే నాకు గుడ్ కండక్టివిటీ అనేది ఉండాలన్నమాట, గుడ్ కండక్టివిటీ. సో మెకానిక్ స్ట్రెంత్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ గుడ్ కండక్టివిటీ ఉండాలి. సో ఇక్కడ నాకు ఈ ఫోర్జింగ్ అన్నాం కదా, ఈ యొక్క ఫోర్జింగ్ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ టు ఇంక్రీజ్ ద హార్డ్నెస్ ఆర్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్. సో అంటే మనం తీసుకునే మెటీరియల్కి సో దాని యొక్క స్ట్రెంత్ని హార్డ్నెస్ని ఇంక్రీజ్ చేసే దానికి చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఫోర్జింగ్ అంటారు. సో ఇక్కడ నాకు మీకు ఫోర్జింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ so which is used to increase the hardness or strength of the material. సో దాన్నే మనం ఏమంటామంటే ఫోర్జింగ్ అంటారు. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికి. సో ఇక్కడ ఏంటంటే
సో 3-phase స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్స్ అనేటివి డిజైన్ చేస్తాం. సో జనరల్ మనకి ఏంటంటే మనం తీసుకునే యొక్క కాఫర్ బార్స్ అనేటివి కాఫర్ కానీ అల్యూమినియం కానీ తీసుకుంటాం జనరల్గా. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ యొక్క బార్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి సో ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క వీటిని కాఫర్ కానీ అల్యూమినియం కానీ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అల్యూమినియం తీసుకోవడం వల్ల నాకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో కాఫర్ తీసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజెస్ ఉంటాయి, అల్యూమినియం తీసుకోవడం కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో ఏంటి ఆ డ్రాబ్యాక్స్ అంటే సో ఇక్కడ చూడండి. సో అల్యూమినియం బార్స్ని మనం రోటార్ బార్స్కి యూస్ చేసినప్పుడు సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే సో ఇఫ్ అల్యూమినియం బార్స్ సో ఇఫ్ అల్యూమినియం బార్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రోటార్ బార్స్. సో మనం తీసుకునే రోటార్ బార్స్గా మామూలుగా కాఫర్ కానీ అల్యూమినియం కానీ యూస్ చేసుకుంటాం. బట్ అల్యూమినియం యూస్ చేసుకోవడం వల్ల నాకు ఎలాంటి ఇది ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మనకు యాక్చువల్గా కాఫర్తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం అనేది లైట్ వెయిట్ ఉంటుంది. కాకపోతే నాకు ఇక్కడ ఏమైపోద్ది అంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది అల్యూమినియం బార్ యూస్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఏంటి ఈ యొక్క టార్క్ ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాక్సిమం టార్క్ అంటుందండి. ఈ యొక్క టార్క్ అనేది సో టార్క్ రిమైన్స్ అన్చేంజ్డ్ అన్నమాట. సో టార్క్లో ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. సో టార్క్ రిమైన్స్ అన్చేంజ్. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క స్లిప్. సో దీన్ని మ్యాక్సిమం స్లిప్ అంటారు. ఈ యొక్క స్లిప్ అనేది ఏంటంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో స్లిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే మనము ఓమిక్ లాస్. సో కాపర్తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియంకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఓమిక్ లాసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఓమిక్ లాసెస్ అనేవి ఇంక్రీజెస్. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే మనం నెట్ మెకానికల్ పవర్. సో నెట్ మెకానికల్ పవర్ ఈ నెట్ మెకానికల్ పవర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో నెట్ మెకానికల్ పవర్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క నెట్ మెకానికల్ పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ కూడా ఏమైపోద్ది అంటే మనం కాఫర్ బార్స్ తీసుకుని దాంతో కాఫర్ బార్స్ కంపేర్ చేసుకుంటే అల్యూమినియం బార్స్ తీసుకోవడం వల్ల ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఎఫిషియన్సీ డిక్రీజ్ అయిపోతుంది. దాంతో పాటుగా నాకేమవుతుందంటే ఈ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు ఓవరాల్గా ఏం చెప్పచ్చు అంటే మనం స్పీడ్ డిక్రీజ్ అయిపోతుంది, టార్క్ అనేది ఎలాంటి చేంజ్ ఉండదు, స్లిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓమిక్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది, నెట్ మెకానికల్ పవర్ డిక్రీజ్ అవుతుంది, ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ మనం తీసుకునే స్ప్రింగ్ ఇండక్షన్ మిషన్ యొక్క స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మిషన్ యొక్క ఫీచర్స్ ఏంటి? సో ఫీచర్స్ చూద్దాం. సో ఫీచర్స్ ఆఫ్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మిషన్. సో స్క్విరల్ కేజ్ రోటార్. సో మనం తీసుకునే స్క్విరల్ కేజ్ రోటార్కి సో ఫీచర్స్ ఏంటి, సో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే సో ఫస్ట్ మనకేంటంటే యాక్చువల్గా మనం తీసుకునే రోటార్లో డెఫినెట్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి ఉండవు అన్నమాట. అంటే మనం తీసుకునే రోటర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది ఏమి ఉండదు. సో మనము స్టేటార్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అయితే తీసుకుంటామో అదే నెంబర్ ఆఫ్ పోల్స్ అనేటివి మనం తీసుకునే రోటర్లో ఆటోమేటిక్గా ఇండ్యూస్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సో మనం తీసుకునే రోటర్లో యాక్చువల్గా ఇది 2 పోలా 3 పోలా 4 పోలా 6 పోలా అనేది ఫిక్స్ చేసుకోం మనం. ఓకేనా? ఫిక్స్ చేసుకోం. సో మనము స్టేటార్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అయితే తీసుకుంటామో అదే సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేటివి రోటార్లో కూడా ఏమైపోతాయి అంటే ఆటోమేటికల్గా సో అవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకేనా? బై ఇండక్షన్ ప్రిన్సిపల్ ఉంటుంది కాబట్టి సో దాంతోపాటుగా నాకు ఏమవుతాయి అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇండ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో స్టేటార్ పోల్స్ అనేటివి ఇండ్యూస్ అవుతాయి రోటార్లో ఆటోమేటిక్గా. ఓకే? సో ఇక్కడ ఏంటంటే సో సేమ్ నెంబర్ ఆఫ్ stator poles will be induced in the rotor. సో ఇది కూడా ఎలా జరుగుతుంది అంటే నాకు ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఆటోమేటిక్గా జరుగుతుంది. సో అది దేనివల్ల అంటే బై మీన్స్ ఆఫ్ ఇండక్షన్ ప్రిన్సిపల్ వల్ల. ఓకేనా?
సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సో మనకు ఈ యొక్క రోటార్ పోల్స్ ఉంటాయి కదా, సో రోటార్ పోల్స్ అనేటివి ఇండ్యూస్డ్ పోల్స్ అని అర్థమైంది. సో దాంతో పాటుగా సో మనకు ఏదైతే స్టేటర్లో తీసుకుంటామో సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి ఇందులో కూడా వస్తాయని చెప్పాము, అది బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే నేను స్టేటార్ పోల్స్ అనేవి చేంజ్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు రోటార్ పోల్స్ కూడా ఏమైపోతాయి, చేంజెస్ అయిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను స్టేటార్ పోల్స్ అనేవి చేంజ్ చేశాను అనుకోండి. ఇఫ్ స్టేటార్ పోల్స్ చేంజ్డ్, సో ఆటోమేటికల్లీ రోటార్ పోల్స్ ఆల్సో చేంజ్. సో రోటార్ పోల్స్ చేంజ్. ఓకేనా. సో ఇది సెకండ్ మనకున్న ఫీచర్. నెక్స్ట్ ఏంటంటే సో మనం తీసుకునే యొక్క స్క్విరెల్ కేజ్ రోటార్ అనేది సో ఇక్కడ నాకు దానికి డిఫరెంట్ అంటే దీని నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉండాలనే రూల్ లేదన్నమాట. అంటే యాక్చువల్గా మనం ఏం చెప్తాము అదర్ మెషిన్స్లో అయితే సో స్టేటర్లో 3 ఫేస్ ఇచ్చినప్పుడు రోటర్లో కూడా 3 ఫేసెస్ ఉండాలా, ఇలాంటి రూల్ ఉంటుంది. బట్ మనకు ఈ యొక్క స్క్విరెల్ కేజ్ రోటార్లకు వచ్చేసరికి సో అలాంటి ఇదే ఉండదన్నమాట. అంటే ఏంటి, ఇందులో ఇన్ని నెంబర్ ఆఫ్ ఫేసెస్ తీసుకోవాలి, సో రోటర్లో నేను ఇన్ని ఫేసెస్ తీసుకోవాలి, స్టేటర్లో ఇన్ని ఫేసెస్ తీసుకోవాలి అనేటట్టుగా ఏమి ఉండదన్నమాట. ఓకేనా. సో మనకేంటంటే ఇందులో యాక్చువల్గా ఎలా తీసుకుంటామంటే మనం తీసుకునే ఈ యొక్క స్క్విరెల్ కేజ్ రోటర్లో సో ఎన్ని నెంబర్ ఆఫ్ కాఫర్ బార్స్ ఒక పోల్కి తీసుకుంటామో, కాఫర్ బార్స్ అనేటివి మనం తీసుకునే పోల్కి ఎన్నైతే తీసుకుంటామో అన్ని నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకు సో నెంబర్ ఆఫ్ ఫేసెస్, సో నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఏదైతే ఉంటుందో సో ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద సో నెంబర్ ఆఫ్ కాఫర్ బార్స్. సో నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాఫర్ అండర్ వన్ పోల్ అన్నమాట, అండర్ వన్ పోల్. ఓకేనా. సో అంతేగాని స్క్విరెల్ కేజ్ రోటర్లో మనకు డెఫినెట్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి ఉండాలనేసి మాత్రం రూల్ అయితే లేదు మనకు. ఓకేనా. ఇప్పుడు నాకేంటంటే మనకు ఇది యాక్చువల్గా ఇండక్షన్ మిషన్ రన్ అవ్వాలంటే సో ఆపరేషన్ అనేది ఇండక్షన్ మిషన్లో స్టేటర్లో కానీ రోటర్లో కానీ ఈ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉన్నప్పుడు కూడా నాకు ఇండక్షన్ మిషన్ రన్ అవుతుంది. సో అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్, సో బాగా అర్థం చేసుకోండి, స్టేటర్లో కానీ రోటర్లో కానీ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉన్నప్పుడు కూడా నాకు ఇండక్షన్ మిషన్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నాకు స్టేటర్లో ఉండే పోల్స్ రోటర్లో ఉండే పోల్స్ అన్ఈక్వల్గా ఉంటుందో అప్పుడు మనకు ఈ యొక్క ఇండక్షన్ మిషన్ అనేది సో నాట్ వర్కింగ్ అన్నమాట. సో అంటే అది వర్కింగ్ అనేది జరగదు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నాకేంటంటే సో ది ఆపరేషన్ ఆఫ్ ఇండక్షన్ మిషన్, సో ది ఆపరేషన్ ఆఫ్ ఇండక్షన్ machine is possible so even though so నాకేంటి స్టేటర్ అండ్ రోటర్ సో నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేటివి అన్ఈక్వల్గా ఉన్నప్పుడు నాకేమవుతుంది, ఇండక్షన్ మిషన్ అనేది ఆపరేషన్ అవుతుంది. అదే ఇండక్షన్ మిషన్ అనేది ఒకవేళ నాకు పోల్స్ అనేటివి అన్ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, అంటే స్టేటార్ పోల్స్ అనేటివి నాట్ ఈక్వల్ టు రోటార్ పోల్స్ అనుకోండి. సో ఈ కండిషన్లో నాకేమవుతుంది అంటే ఇండక్షన్ మిషన్ అనేది నాట్ వర్కింగ్ అన్నమాట. సో ఇండక్షన్ మిషన్ అనేది నాట్ ఆపరేట్. ఓకేనా. ఇక్కడ ఐఎం అంటే ఇండక్షన్ మిషన్. సో స్టేటార్ పోల్స్ అనేటివి రోటార్ పోల్స్ అన్ఈక్వల్గా ఉన్నప్పుడు ఇండక్షన్ మిషన్ అనేది నాట్ ఆపరేటింగ్. ఓకేనా. సో అది సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క స్టేటార్కి రోటార్కి మధ్యలో మనకి ఎయిర్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ యొక్క ఎయిర్ గ్యాప్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న రోటార్ అనేది సో అవుటర్ సర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో కాబట్టి థిన్ ఎయిర్ గ్యాప్ అనేది ఎనఫ్ అన్నమాట, స్మాల్ ఎయిర్ గ్యాప్ అనేది ఎనఫ్. ఎందుకు, సో మనకు తీసుకునే రోటార్లో స్మూత్ అవుటర్ సర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి స్మాల్ ఎయిర్ గ్యాప్ అనేది ఎనఫ్ దేనికి స్టేటర్కి రోటార్కి. సో ఇక్కడ ఇది ఎందుకు తీసుకుంటామంటే సో మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కరెంట్ ఏదైతే ఉందో సో ఆ యొక్క మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కరెంట్కి రిక్వైర్మెంట్ కోసం స్మాల్ ఎయిర్ గ్యాప్ అనేది తీసుకుంటాం. సో అక్కడ నాకేమవుతుంది, ఇక్కడ ఈ యొక్క మ్యాగ్నటైజింగ్ కరెంట్ కాంపోనెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడు
నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి ఆపరేట్ చేసినప్పుడు ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమైపోద్ది అంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నానంటే నేను, సో రోటార్ ఏదైతే ఉంటుందో మనం తీసుకునే రోటార్ అనేది ఇది అవుటర్ అనేది, సో అవుటర్ సర్ఫేస్ రోటార్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎయిర్ గ్యాప్ అనేది స్మాల్ ఎయిర్ గ్యాప్ అనేది ఎనఫ్ అన్నమాట. సో స్మాల్ ఎయిర్ గ్యాప్ అనేది ఎనఫ్ దేనికి, సో మనకు ఇన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ కరెంట్ అనేది డెవలప్ అవడానికి. అయితే ఇక్కడ నాకేమైపోద్ది అంటే ఇక్కడ, సో మనకు తీసుకునే యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి ఈ కండిషన్లో ఆపరేట్ చేసినప్పుడు నాకు ఏమైపోతుంటే ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. సో అది అదేవిధంగా మనం తీసుకునే యొక్క స్క్విరెల్ కేజ్ రోటర్ అనేది ఇందులో వైండింగ్స్ ఉంటాయి కదా. సో మనం తీసుకునే రోటర్లో వైండింగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ యొక్క వైండింగ్ అనేది ఓవర్ హ్యాంగ్ కాకుండా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే లీకేజ్ రియాక్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ లీకేజ్ రియాక్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో లీకేజ్ రియాక్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు మ్యాక్సిమం టార్క్ అనేది అండర్ రన్నింగ్ కండిషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో మనం తీసుకునే యొక్క స్క్విరెల్ కేజ్ రోటర్లో సో వైండింగ్ ఓవర్ హ్యాంగ్ వల్ల నాకేమవుతుంది, లీకేజ్ రియాక్టెన్స్ అనేది ఉంటుంది. మరి ఆ లీకేజ్ రియాక్టెన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు చాలా తక్కువ ఉంటుంది. సో లీకేజ్ రియాక్టెన్స్, సో యాక్చువల్గా మనకు స్టేటర్కి రోటర్కి ఇన్ బిట్వీన్ ఫ్లక్స్ అనేది ఉంటుంది కదా, ఆ యొక్క ఫ్లక్స్ అనేది ప్రాపర్గా ఉంటే నో ప్రాబ్లం. అలా కాకుండా స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ అవుతుంది, దాన్ని మనం లీకేజ్ రియాక్టెన్స్ అంటాం. సో ఈ లీకేజ్ రియాక్టెన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నమాట, అది వేస్ట్ మాత్రమే. సో కాబట్టి ఈ లీకేజ్ రియాక్టెన్స్ అనేది ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువగా ఉంటుంది. సో లీకేజ్ రియాక్టెన్స్ తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉంటుంది కాబట్టి నాకేంటంటే సో టార్క్ ఉంటుంది కదా, ఆ యొక్క టార్క్ అనేది హైగా ఉంటుంది అన్నమాట. సో హై మ్యాక్సిమం టార్క్, ఈ హై మ్యాక్సిమం టార్క్ ఎప్పుడు ఉంటుంది అంటే నాకు రన్నింగ్ కండిషన్లో ఉంటుంది. సో స్టార్టింగ్ కండిషన్లో కాదు, రన్నింగ్ కండిషన్లో ఉంటుంది. సో మనం తీసుకునే ఈ యొక్క మిషన్ తీసుకోవడం వల్ల సో రన్నింగ్ కండిషన్లో నాకు టార్క్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు హైగా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. సో మ్యాక్సిమం టార్క్ అనేది ఉంటుంది అండర్ రన్నింగ్ కండిషన్లో, ఎందుకు లీకేజ్ రియాక్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇది అర్థమైంది ఇక్కడ దాకా. సో మనం తీసుకునే ఈ యొక్క స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మిషన్ లో డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో ఏంటి ఆ డ్రాబ్యాక్స్ అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి డ్రాబ్యాక్స్. సో డ్రాబ్యాక్స్ ఏంటంటే నాకు ఈ యొక్క స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మిషన్ తీసుకోవడం వల్ల మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసరికి స్టార్టింగ్ టార్క్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో లో స్టార్టింగ్ టార్క్ ఉంటుంది దీనికి. సో లో స్టార్టింగ్ టార్క్, సో దాంతో పాటుగా లో స్టార్టింగ్ టార్క్ ఉంటుంది, దాంతో పాటుగా స్టార్టింగే హై కరెంట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి హై స్టార్టింగ్ కరెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో లో స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు లో స్టార్టింగ్ టార్క్ ఉంటుంది అంటే ఈ యొక్క స్క్విరెల్ కేజ్ రోటర్ అనేది ఆఫర్ లో రోటర్ వైండింగ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో వైండింగ్ ఏదైతే ఉంటుందో మనం తీసుకునే రోటర్ వైండింగ్ అనేది ఆ యొక్క వైండింగ్కి రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి నాకేమవుతుంది, సో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు వచ్చే టార్క్ ఏదైతే ఉంటుందో ఆ టార్క్ కూడా స్టార్టింగ్ టార్క్ అనేది పూర్గా ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే సో వైండింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వైండింగ్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో వైండింగ్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే మిషన్ యొక్క స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కదా, ఈ యొక్క స్టార్టింగ్ టార్క్ కూడా ఎలా ఉంటుంది అంటే నాకు పూర్గా ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ టార్క్ అనేది పూర్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, హై స్టార్టింగ్ కరెంట్స్ అన్నాం. సో ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, హై కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు మనం తీసుకునే రోటర్ వైండింగ్లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో దానికి ఎఫెక్ట్ అనేది ఏమవుతుంది, ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇంపిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నాకేమవుతుంది, సో విత్ రెస్పెక్ట్ టు టైంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంపిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అండర్ స్టార్టింగ్ కండిషన్లో హై కరెంట్ అనేది డ్రా చేసుకుంటుంది, అంటే హై స్టార్టింగ్ కరెంట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నాకేంది, సో ఎక్స్టర్నల్ మెథడ్స్ అనేటివి రిక్వైర్ అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ నాకు కరెంట్ ఎక్కువైపోయింది కాబట్టి మనకేంటి సమ్ ఎక్స్టర్నల్గా స్టార్టింగ్ మెథడ్స్ అనేటివి సో రిక్వైర్ అవుతాయి ఇక్కడ. ఎందుకు అంటే ఇండక్షన్ మిషన్ని స్టార్ట్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఇండక్షన్ మిషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఇక్కడ నాకు ఏమవుతుందంటే సమ్ ఎక్స్టర్నల్ స్టార్టింగ్ మెథడ్స్ అనేటివి రిక్వైర్ అవుతాయి. సో ఈ టైప్ ఆఫ్ ఇండక్షన్ మోటార్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్. సో పూర్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో పూర్ పవర్ ఫ్యాక్టర్.
సో పూర్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఒక డ్రాబ్యాక్ అన్నమాట. సో ఎందుకు ఇది పూర్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ నాకు సో లో రోటార్ వైండింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో లో రోటార్ వైండింగ్ రెసిస్టెన్స్, లో రోటార్ వైండింగ్ రెసిస్టెన్స్. సో లో రోటార్ వైండింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ సో రోటార్ అనేది పూర్ స్టార్టింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఇది స్టార్టింగ్, నాట్ రన్నింగ్, ఇది స్టార్టింగ్. ఓకేనా. సో కాబట్టి నాకేంటంటే సో రోటార్ హ్యాస్ పూర్ స్టార్టింగ్ పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ అనేది స్టార్టింగ్ లో పూర్గా ఉంటుంది అన్నమాట. సో ఇవి నా డ్రాబ్యాక్స్. స్టార్టింగ్ టార్క్ తక్కువ ఉంటుంది ఎందుకంటే వైండింగ్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో స్టార్టింగ్ టార్క్ కూడా పూర్గా ఉంటుంది. అదేవిధంగా హై స్టార్టింగ్ కరెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇంపిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఈ యొక్క ఇంపిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నాకు స్టార్టింగ్ కరెంట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తానంటే ఇక్కడ సో ఇందులో ఎక్స్టర్నల్ స్టార్టింగ్ మెథడ్స్ అనేటివి రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే సో ఇండక్షన్ మిషన్ మనం స్టార్ట్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క ఇండక్షన్ మిషన్ స్టార్టింగ్ పర్పస్ కోసం ఏంటంటే ఇక్కడ సో ఎక్స్టర్నల్ డివైజెస్ అనేవి సో ఎక్స్టర్నల్ డివైజెస్ అయినా కూడా దాన్ని ఎక్స్టర్నల్ స్టార్టింగ్ మెథడ్స్ అనేవి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఎక్స్టర్నల్ స్టార్టింగ్ మెథడ్స్ అనేవి సో రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. మనం తీసుకుని ఈ యొక్క స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మిషన్ లో ఇది మనకున్న డ్రాబ్యాక్స్. సో ఫైనల్ గా మనం ఏం కన్క్లూజన్ ఇవ్వచ్చు అంటే ఇక్కడ నాకు సో ఇది మనం తీసుకునే ఈ యొక్క స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మిషన్ మనకు గుడ్ రన్నింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే దీని గురించి సో మనకు గుడ్ రన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో రన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటే స్టార్టింగ్ కాకుండా సో మెషిన్ మనం ఎంతసేపు ఆన్ చేస్తే అంతసేపు మనకు రన్నింగ్ దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. సో కాబట్టి గుడ్ రన్నింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఏంటి స్టార్టింగ్. సో పూర్ స్టార్టింగ్ పర్పస్. సో పూర్ స్టార్టింగ్ పర్ఫార్మెన్స్. సో స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం పూర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నాకేంటంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ సో పార్షియల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. అంటే ఏదైతే మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయో లో స్టార్టింగ్ టార్క్, హై స్టార్టింగ్ కరెంటు, లో పూర్ పవర్ ఫ్యాక్టర్ స్టార్టింగ్ ఉన్నాయో సో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వేటిని యూస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే మనము సో కొన్ని మెథడ్స్ యూస్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఏదైతే డ్రాబ్యాక్స్ వచ్చినాయో నాకు ఆ డ్రాబ్యాక్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఒకటి అందులో ఏంటంటే స్పీడ్. సో స్పీడ్ రోటార్ స్లాట్ అంటారు. సో స్పీడ్ రోటార్ స్లాట్స్ పర్ బార్స్ దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మనం ఆ డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డీప్ బార్స్. సో డీప్ బార్స్ అనేది యూస్ చేసుకోవడం వల్ల డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డబల్ కేజ్. సో డబల్ కేజ్ రోటార్స్ యూస్ చేసుకోవడం వల్ల ఆ డ్రాబ్యాక్స్ మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క స్పీడ్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ చూడండి. సో ఇది మనం తీసుకున్న రోటార్ అనుకుంటే సో ఈ యొక్క రోటార్ అనేది సో ఇంతకుముందు ఎలా తీసుకున్నాం మనం స్ట్రైట్గా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా క్రాస్గా తీసుకుంటాం అన్నమాట. ఈ యొక్క మనం తీసుకునే ఈ యొక్క కాపర్ రోటార్ బార్స్ అనేటివి సో క్రాస్గా తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ క్రాస్గా తీసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఎఫెక్టివ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫెక్టివ్ లెంత్ అయితే ఏదైతే ఉంటుందో అది నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి ఎంట్రింగ్స్. సో ఇది వచ్చేసరికి షాఫ్ట్. సో ఇలా ఉంటుంది ఇది. ఓకేనా. సో వీటిలో ఏమంటామంటే మనము స్క్వీడ్ రోటార్ బార్స్ అంటారు వీటిని. సో వీటిని స్క్వీడ్ అంటారు. సో అసలు ఇలా ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి. సో స్క్వీడ్ అంటారు వీటిని, స్క్వీడ్ రోటార్ స్లాట్స్. సో ఇక్కడ ఇలా తీసుకోవడం వల్ల నాకు ఏమవుతుంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఏదైతే ఇక్కడ తీసుకున్నామో ఆ లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే మనం రోటార్ బార్స్ తీసుకున్నాం కదా కాఫర్ రోటార్ బార్స్ అని, వాటికి లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో వాటికి రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా స్టార్టింగ్ టార్క్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతో పాటుగా సో మనకి ఇంతకుముందు ఏ డ్రాబ్యాక్స్ చెప్పాము ఇక్కడ. సో స్టార్టింగ్ టార్క్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా కరెంట్ అనేది హై స్టార్టింగ్ కరెంట్ అన్నాం కదా, ఎందుకని రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల. కాబట్టి ఆటోమేటిక్గా హై స్టార్టింగ్ కరెంట్ తగ్గుతుంది. హై స్టార్టింగ్ కరెంట్ టార్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. టార్క్ ఇంప్రూవ్ అవుతుంది, కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట.
సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ డీప్ బార్స్ కానీ డబుల్ కేజ్ రోటర్స్ కానీ స్పీడ్ రోటర్ స్లాట్స్ కానీ యూస్ చేసుకుంటాం. మరి ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే, సో జనరల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సో రో ఎల్ బై ఏ. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. ఎప్పుడైతే లెంత్ చేస్తానో ఆటోమేటిక్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఆ ఫినామినా బేస్ చేసుకుని నాకు ఏంటంటే ఇక్కడ దాని యొక్క రెసిస్టెన్స్ అనేది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇంకోటి ఈ యొక్క స్పీడ్ స్లాట్ యూస్ చేసుకోవడం వల్ల మనం తీసుకునే ఇండక్షన్ మిషన్స్ లో సో కాగింగ్ క్రాలింగ్ అంటుంటారు. సో కాగింగ్ క్రాలింగ్, ఆ యొక్క కాగింగ్ క్రాలింగ్ ఎఫెక్ట్స్ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నమాట వీటిని యూస్ చేసుకోవడం వల్ల. సో స్పీడ్ రోటార్ స్లాట్స్ యూస్ చేసుకోవడం వల్ల సో క్రాలింగ్ కాగింగ్ అనే ఫినామినల్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క స్పీడ్ స్లాట్స్ యూస్ చేసుకోవడం వల్ల. ఓకేనా. సో ఇది మనకు స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మిషన్ గురించి. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే స్లిప్ రింగ్ రోటర్ అన్నమాట. సో ఇక్కడ మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క స్లిప్ రింగ్ రోటర్ని మనం ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే మనం వౌన్ రోటర్ అంటారు. సో జనరల్గా దేంతో మనం తీసుకుంటామంటే ఇక్కడ సిలికాన్ స్టీల్. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ దేంతో చేస్తామంటే మనము సిలికాన్ స్టీల్. సో రోటార్ కోర్ అనేది సో రోటార్ కోర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సో లామినేటెడ్ సిలికాన్ స్టీల్. సో లామినేటెడ్ సిలికాన్ స్టీల్ అనే దాంతో ఈ యొక్క స్లిప్ రింగ్ రోటర్ అనే దాన్ని మనం తీసుకుంటాం. సో జనరల్గా నాకేంటంటే సో ఈ యొక్క థిక్నెస్ ఏదైతే మనకు ఈ వౌండ్ రోటర్ ఉందో దాని యొక్క థిక్నెస్ అనేటివి ఎలా ఉంటాయంటే నాకు సో స్టేటర్ లామినేషన్స్తో కంపేర్ చేసుకుంటే మనం తీసుకునే రోటార్ వైండింగ్స్ ఏవైతే తీసుకుంటామో దానికి థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ థిక్నెస్ ఆఫ్ లామినేషన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క థిక్నెస్ ఆఫ్ లామినేషన్స్ అనేది సో మనం తీసుకునే రోటార్లో తీసుకుంటాం కదా, ఆ రోటార్లో తీసుకునేది ఎక్కువ ఉంటుంది స్టేటర్తో కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి థిక్నెస్ ఆఫ్ లామినేషన్స్ సో ఈజ్ మోర్ అన్నమాట. సో ఈజ్ మోర్ దాన్ ది స్టేటర్ లామినేషన్స్. సో స్టేటర్ లామినేషన్తో కంపేర్ చేసుకుంటే రోటార్ లామినేషన్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క వైండింగ్స్ అనేటివి ప్లేస్ చేసుకుంటాం ఎక్కడ స్లాట్స్ లో ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే సెమీ క్లోజ్డ్ టైప్ స్లాట్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సెమీ క్లోజ్డ్ స్లాట్స్ అనేటివి ఎక్కువగా యూస్ చేసుకుంటాం దీంట్లో. ఓకేనా. సెమీ క్లోజ్ స్లాట్స్ అనేది యూస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ నాకు ఏంటంటే సో మనం ఇక్కడ ఈ యొక్క రోటార్ వైండింగ్ తీసుకుంటాం కదా, ఈ రోటార్ వైండింగ్ తీసుకునేటప్పుడు మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే నాకు రోటార్ వైండింగ్ అనేది సో మనం తీసుకునే రోటార్ వైండింగ్ లో ఇక్కడ తీసుకునే వైండింగ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ వైండింగ్ తీసుకుంటాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ తీసుకుంటాం యాజ్ వెల్ యాజ్ షార్ట్ పిచ్డ్ వైండింగ్ తీసుకుంటాం. సో మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ చూసాం. సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటే ఏంటి, కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అంటే ఏంటి, షార్ట్ పిచ్ వైండింగ్ అంటే ఏంటి, ఫుల్ పిచ్డ్ వైండింగ్ అంటే ఏంటి అనేది చూసాం. సో అక్కడ మనం తీసుకునే ఈ యొక్క రోటార్లో సో రోటార్ వైండింగ్ సో మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్. సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ తీసుకుంటాం యాజ్ వెల్ యాజ్ షార్ట్ పిచ్డ్ వైండింగ్ తీసుకుంటాం. సో డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ పిచ్డ్ ఓకేనా, షార్ట్ పిచ్డ్. సో అదే సేమ్ వచ్చేసరికి స్టాటర్ వైండింగ్ కూడా తీసుకుంటాం అన్నమాట మనం. సో కాబట్టి స్టాటర్ వైండింగ్ ఏదైతే తీసుకుంటామో సేమ్ యాజ్ యూజువల్ రోటర్ వైండింగ్ లో తీసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే మనకి ఇండక్షన్ మిషన్ అనేది ఎప్పుడైతే నాకు అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టేటర్ పోల్స్ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోటర్ పోల్స్ ఉంటాయో అప్పుడు నాకు మిషన్ అనేది రన్ కాదు. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. సేమ్ ఇందులో కూడా అంతే. సో మనం తీసుకునే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోటర్ సో స్టేటర్లో కానీ రోటర్లో కానీ పోల్స్ అనేటివి ఎప్పుడైతే అన్ఈక్వల్గా ఉంటాయో అప్పుడు నాకు ఆ మిషన్ అనేది రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో కాబట్టి మనం ఏం చేయాలా, నెంబర్ ఆఫ్ రోటర్ పోల్స్ అనేటివి నెంబర్ ఆఫ్ స్టేటర్ పోల్స్ అని ఈక్వల్గా తీసుకోవాలి. అప్పుడే నాకు మిషన్ అనేది రన్ అవుతుంది, అదర్వైజ్ మిషన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, సో మనం తీసుకునే రోటర్ అనేది సో కనెక్ట్ చేస్తాం కదా. సో కనెక్ట్ చేసినప్పుడు దేనికి స్టేటర్కి కనెక్ట్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా స్టేటర్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేటివి సో మనకు ఇక్కడ మనం తీసుకునే రోటర్లో కూడా అదే సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేటివి డిఫాల్ట్గా ఎగ్జిస్ట్ అవుతాయి.
ఓకేనా. సో మనకు ఇక్కడ పోల్స్ అనేటివి నేను చెప్పేది స్టేటర్లో ఏదైతే పోల్స్ తీసుకుంటామో అదే నెంబర్ ఆఫ్ పోల్స్ అనేటివి రోటర్లో సో మ్యూచువల్ ఇండక్షన్ వల్ల ఆటోమేటికల్గా మనకు అపీర్ అవుతాయి. స్టేటర్ ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ తీసుకుంటూ రోటర్ అదే నెంబర్ ఆఫ్ పోల్స్ అనేటివి. ఒకవేళ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి మాన్యువల్గా, సో మాన్యువల్గా చేంజ్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే నాకు అదే సేమ్ నెంబర్ ఆఫ్ అనేటివి అపీర్ అవ్వాలి. ఒకవేళ అవ్వలేదంటే నాకు మోటరింగ్ అనేది జరగదు అన్నమాట, అంటే నెక్స్ట్ మిషన్ అనేది రన్ అవ్వదు. ఓకేనా. సో అది నేను చెప్పేది అర్థమైంది కదా. సో స్టేటర్లో తీసుకునేటివి ఏదైతే ఉంటాయో స్టేటర్ పోల్స్ అనేటివి రోటార్ పోల్స్ సో ఈక్వల్ అయితేనేమో వర్క్ అవుతుంది, అన్ఈక్వల్ అయితేనేమో నాట్ వర్కింగ్. స్టేటార్ పోల్స్ రోటార్ పోల్స్ ఈక్వల్ అయితే వర్కింగ్ అంటే ఇండక్షన్ మిషన్ వర్కింగ్, నాట్ ఈక్వల్ అయితేనేమో నాట్ వర్కింగ్. ఇంకోటి ఏంటి, సో ఏదైతే నేను స్టేటర్లో పోల్స్ తీసుకుంటానో అదే సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేటివి రోటర్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. అలా కాలేదు అంటే ఒకవేళ నేను మాన్యువల్గా చేంజ్ చేసేస్తాను అనుకోండి స్టేటర్లో, సో అటువంటిప్పుడు నాకేంటి అదే నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి అపీర్ అవ్వాలి ఇండక్షన్ మిషన్లో రోటర్లో. అలా కాలేదు అంటే నాకు మిషన్ అనేది రన్ అవ్వదు అన్నమాట. ఓకేనా. సో నాట్ ఆపరేట్. ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాం మనం ఇక్కడ నాకు ఏంటంటే సో మనం తీసుకునే స్టేటర్లో 3 ఫేస్ వైండింగ్ తీసుకున్నప్పుడు రోటర్లో కూడా 3 ఫేస్ వైండింగే తీసుకోవాలని ఏం లేదు, 2 ఫేస్ వైండింగ్ కూడా తీసుకోవచ్చు, మిషన్ అనేది రన్ అవుతుంది. సో స్టేటర్లో నేను 3 ఫేస్ వైండింగ్ తీసుకున్నప్పుడు రోటర్లో కూడా 3 ఫేస్ వైండింగే తీసుకోవాలని అయితే రూల్ లేదు. సో 2 ఫేస్ వైండింగ్ తీసుకున్నప్పుడు నాకు వర్క్ అవుతుంది అన్నమాట. సో కాకపోతే మనం ఏంటంటే మెకానికల్ స్టేబుల్ కోసం మనం ఏం చేస్తారంటే సో స్టేటర్లో ఏదైతే 3 ఫేస్ తీసుకున్నామో రోటర్లో కూడా 3 ఫేస్ వైండింగే తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది అంటే మన జనరల్గా ప్రాక్టీస్ కోసం వుడ్ మెకానికల్ బ్యాలెన్స్ పర్పస్ కోసం మనం తీసుకుంటాం అంతే. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో మనం తీసుకునే ఈ యొక్క స్లిప్ రింగ్ దాంట్లో సో రోటారు స్టేటర్ రెండు ఉంటాయి కదా. ఈ యొక్క రోటార్ వైండింగ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రోటార్ వైండింగ్ మనం ఏం చేస్తామంటే స్టార్ కనెక్షన్ కనెక్ట్ చేసుకుంటాం. రోటార్ వైండింగ్ ఎప్పుడు కానీ స్టార్ వైండింగ్లోనే కనెక్ట్ చేసుకుంటాం. అదే స్టేటర్ వైండింగ్ అనుకోండి, స్టేటర్ వైండింగ్ అనేది ఏదర్ స్టార్ కానీ డెల్టా వైండింగ్ కానీ కనెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే ఇండక్షన్ మిషన్లో స్లిప్ రింగ్ ఇండక్షన్ మిషన్లో ఆల్వేస్ రోటార్ అనేది స్టార్ కనెక్షన్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. అదే స్టేటర్ వైండింగ్ అనేది ఏదర్ స్టార్ ఆర్ డెల్టా కనెక్షన్లో తీసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు సో దీని యొక్క డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే ఇది ఎలా ఉంటుందంటే నాకు సో ఇది స్టేటర్ అనుకుంటే సో ఇది మనకి ఏంటంటే రోటర్. సో ఇది స్టార్ అనమాట. సో ఇక్కడ ఇచ్చేది ఏంటంటే 3 ఫేస్ సప్లై చేస్తాను నేను. సో 3 ఫేస్ సప్లై చేస్తాం మనము. సో ఇక్కడ ఇది రోటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే సో ఇవి 3 మూడిట్లని కొన్ని బ్రషెస్ కనెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో 3 బ్రషెస్ అనేవి ఉంటాయి. సో ఇది ఒక షాఫ్ట్ అన్నమాట. ఇక్కడ ఒక షాఫ్ట్ అన్ని కనెక్ట్ చేసి పెట్టుకుంటాం. షాఫ్ట్ పైన సమ్ ఎయిర్ గ్యాప్ ప్లేస్ చేసుకొని అక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇట్లా ప్లేస్ చేసుకుంటాం. స్లిప్ రింగ్స్ ఇది ఒక షాఫ్ట్ అన్నమాట. సో వీటి నుంచి మనం టెక్నికల్గా సమ్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఇలా ఉంటుంది. ఓకేనా. సో మనం ఇచ్చే అంటే స్టేటర్ అనేది ఆల్వేస్ ఏదర్ స్టార్ ఆర్ డెల్టా కనెక్షన్ తీసుకుంటాం, రోటార్ మాత్రం ఆల్వేస్ స్టార్ కనెక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ చూడండి, సో జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్లిప్ రింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్లిప్ రింగ్స్ అనేటివి హై రెసిస్టెన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా.
సో హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది స్లిప్ రింగ్స్ అనేటివి. హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో వీటిని దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి? సో ఫాస్ఫరస్ బ్రాంజ్ అనే వాటితో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. సో ఫాస్ఫరస్ బ్రాంజ్, సో ఫాస్ఫర్ బ్రాంజ్ కానీ లేదంటే బ్రాస్, సో దాంతో ఈ యొక్క స్లిప్ రింగ్స్ అనేవి తీసుకుంటాం. స్లిప్ రింగ్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటుంటాం. ఓకేనా, స్లిప్ రింగ్స్ అనేవి తీసుకుంటాం. సో నెక్స్ట్ అదే విధంగా వీటిని ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాం అంటే మనము ఏదైతే రోటార్ షాఫ్ట్ ఉంటుందో ఆ రోటార్ షాఫ్ట్ మీద ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టలేషన్ అనేది చేసుకుంటాం. ఎక్కడ మనం తీసుకునే స్లిప్ రింగ్స్ కి రోటార్ షాఫ్ట్ కి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే సమ్ ఇన్స్టలేషన్ అనేది తీసుకుంటాం. సో ఈ యొక్క రోటార్ షాఫ్ట్ కి పైన ఏం చేస్తారంటే మనం ఇన్స్టలేషన్ గా మైకా తీసుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనం సో మైకా అనే దాంతో ఇన్స్టలేషన్ తీసుకుంటాం. సో మనం తీసుకునే స్లిప్ రింగ్స్ కి మనం తీసుకునే షాఫ్ట్ ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తాం సో మైకా అనేది తీసుకుంటాం ఇన్సులేటెడ్ మెటీరియల్ గా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే షాఫ్ట్ ఉందో ఆ షాఫ్ట్ ని మనం ఏం చేస్తారంటే ఇది స్టిఫ్ గా ఉండేలా చూసుకుంటాం అన్నమాట. ఎందుకు, ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్లిప్ రింగ్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం కదా, ఇక్కడ స్మాల్ ఏరియా అనేది మెన్షన్ చేసుకుంటాం. ఎందుకంటే మెకానికల్ గా రొటేట్ అవ్వడానికి పాసిబిలిటీ కోసం. అదే విధంగా ఇక్కడ మనం ఏం చేస్తాం మైకా అనే ఇన్స్టలేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ జనరల్ గా దీన్ని దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే మనం ఏది షాఫ్ట్ అనే దాన్ని సో మైల్డ్ స్టీల్ తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నమాట దీన్ని. సో మైల్డ్ స్టీల్ అనే దాంతో మనం తీసుకున్న షాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ బ్రషెస్ అనేది తీసుకున్నాం. సో వీటిని బ్రషెస్ అంటారు. ఆ యొక్క బ్రషెస్ జనరల్ దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అంటే కార్బన్. సో వీటిని మనం బ్రషెస్ అంటాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ బ్రషెస్ అనేటివి స్లిప్ రింగ్స్ పైన ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో స్లిప్ రింగ్స్ పైన ఇక్కడ నాకేంటంటే ఈ బ్రషెస్ అనేటివి కార్బన్ అనే వాటితో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో బ్రషెస్ని కార్బన్ అనే మెటీరియల్తో తీసుకుంటాం బ్రషెస్ అనేటివి. సో ఎందుకు ఈ కార్బన్తో తీసుకుంటామంటే దానికి సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఆ యొక్క ఫ్రిక్షనల్ లాసెస్ డిక్రీజ్ చేసుకోవడానికి సో మనకు తీసుకునే వాటిని జస్ట్ జనరల్గా కార్బన్ అనే వాటితో తీసుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే కాఫర్ బ్రషెస్ కూడా తీసుకుంటారు అన్నమాట. సో కాకపోతే కాఫర్ బ్రషెస్ తీసుకోవడం వల్ల ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఫ్రిక్షనల్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఇదే బ్రషెస్ అనేటివి నేను కాఫర్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల నాకు ఏమవుతుందంటే ఏదైతే ఫ్రిక్షన్ ఉందో ఈ యొక్క ఫ్రిక్షన్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అదే కార్బన్ వల్ల ఇది నాకు సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి నాకేమవుతుంది ఈ యొక్క ఫ్రిక్షనల్ లాస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ బ్రషెస్ని ఇప్పుడు కానీ కార్బన్ అనే దాంతో తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ యొక్క స్లిప్ రింగ్ టైప్ తీసుకోవడం వల్ల నాకేమవుతుంది సో స్టార్టింగ్ టార్క్ ఏదైతే ఉంటుందో ఆ స్టార్టింగ్ టార్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్టర్నల్గా రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తాం కాబట్టి. సో స్టార్టింగ్ టార్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు ఏంది రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ ఈ బ్రషెస్ అనేటివి కంటిన్యూస్గా సో స్లిప్ రింగ్స్తో టచ్ కాంటాక్ట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా.